గుర్తుండడానికి అంశాలు చేయి మీద పచ్చబొట్టు పొడుచుకునేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు గుర్తుండాలంటే స్వయంగా రైతులే పోయి ఆయన ఒళ్ళంతా పచ్చబొట్టు పొడవాలి. రైతు బంధు 15,000, బోనస్ 500, ఈ రకంగా ఇచ్చినటువంటి 34 హామీలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి ఒళ్ళంతా పచ్చబొట్టు పొడిస్తే తప్ప ఆయన గుర్తుండేటట్టు లేదు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. నువ్వు రైతు బిడ్డవని ఓట్లు వేస్తే ఈరోజు ఆ రైతు బిడ్డలను ఈరోజు ఆత్మహత్యల పాలు చేస్తున్నావు. చాలా దుర్మార్గం. ఒకనాడు తెలంగాణ ఎట్లా ఉండే, కాలం కాకపోతే దేవుణ్ణి తిట్టుకునేటోళ్ళు. ఇద్దరు కలిసినా కూడా ఊర్లల్లా ముందు ఏడ్చి ఒకరి మీద ఒకరు పడి ఏడ్చి తర్వాత మాట్లాడుకుంటోళ్ళు. ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉంటే ఇద్దరు అక్కచెల్లెళ్ళు వేరు ఊరికిస్తే ఆ అక్కచెల్లెళ్ళు ఫంక్షన్లలో కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు పడి కష్టాలు వలవోసుకొని దాని తర్వాత మంచి చెడు మాట్లాడుకుంటోళ్ళు. వ్యవసాయం అంటే కన్నీళ్లు తప్ప మరో మార్గం లేదు. వేరే రేవు లేదు, తావు లేదు. ఎక్కడో కాకతీయ చెరువులు ఉంటే అక్కడక్కడ ఆ కాకతీయ చెరువుల కింద ఉన్నటువంటి బుర్రపారకం కోసము రైతులంతా తెల్లందానక పోయి గొడవలు పెట్టుకుంటోళ్ళు, గుత్పలు పట్టుకొని కొట్లాడుకుంటోళ్ళు. రాత్రిపూట కరెంటు లేక ఇట్లా AK-47 లాంటి ఈ టార్చ్ లైట్లను పట్టుకొని పొలం కాడికి పోయేటోళ్ళు, తేళ్ళు కుడితే పాములు కుడితే చచ్చిపోయేటోళ్ళు, ఆత్మహత్యల పాలయ్యేటోళ్ళు, బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులైనవి, వలసలు వెళ్ళిపోయిన్లు, జీడిమెట్లకు జగదిగుట్టకు బొంబాయికి దుబాయికి బొగ్గుపాయి గాడికి పనులకు పోయిన్లు. మరి అలాంటి తెలంగాణ రైతుల గోస తీరాలంటే అది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో మాత్రమే సాధ్యమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే పిల్ల జల్లా ఏకమై సబ్బండ వర్గాలు ఏకమై ఢిల్లీ మెడల్ వస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టుబడి సాయం అందించిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మంచిగా కొనుగోలు చేసిండు, సమయానికి డబ్బులు వేసిండు. ఇవన్నీ చేసినా కూడా ఏదైనా కష్టం వచ్చి ఏదైనా ఆపద వచ్చి రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇన్ని రకాలుగా కేసీఆర్ గారు సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని సంక్షేమం వైపు ప్రయాణం చేసేలాగా చేసిండు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలనలో మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి. ఈరోజు రైతులు అన్నమో రామచంద్ర అని విలిపించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ కళ్ళంకాడికి పోయినా, ఏ ఐకేపీ సెంటర్ పోయినా, ఏ కొనుగోలు కేంద్రం దగ్గర పోయినా రైతుల కళ్ళల్లో గుడ్ల నిండా నీళ్లుంటున్నాయి. రైతులు ఏడుస్తున్నారు. మా నాయకులు పోతే మా నాయకుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ గారు యశ్వంతాపూరు జనగామ జిల్లా పరకాల్లో ఉన్నటువంటి ఊకళ్ళు, నర్సంపేటలో ఉన్నటువంటి మార్కెట్ పోతే రైతులు మీద పడి ఏడ్చిండు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి ఏమైనా? కనీసం ఎవరి ఓట్లతో వచ్చిండు? మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఏమైనా ఆలోచన ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులకు మేలు చేయకపోగా రైతులు పండించినటువంటి పంటకు వచ్చేటువంటి ధరకు కోతగోసి దళారులకు టెండర్లు ఇచ్చి ఈరోజు సివిల్ సప్లైస్లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ చేసిన వీళ్ళ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నాళ్లలోనే వాళ్ళకు కావలసినటువంటి టెండర్లను అగ్వ ధరకు కట్టబెట్టి రైతులకు రావాల్సినటువంటి ధర రాకుండా చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు. స్వయంగా మంత్రులు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి పందికొక్కుల్లాగా మేసి అడ్డం పొడుగు బలుస్తూ ఉన్నారు. కానీ రైతులను మాత్రం జలగల్లాగా పట్టి పీడిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా.
సివిల్ సప్లైస్లో స్కామ్ అయింది, హైకోర్టులో కేసు అయింది, హైకోర్టు ప్రభుత్వానికి అదేవిధంగా మిల్లర్లకు నోటీసులు పంపింది. మరి ఎక్కడికి పోయింది ఆ స్కాము? దానివల్ల ఏం జరిగిందంటే ఈరోజు సివిల్ సప్లైస్ దగ్గర కానీ మార్కెట్ దగ్గర కానీ డబ్బులు లేవు. వీళ్ళు స్కాములు చేస్తున్నారు కాబట్టి బ్యాంకులు కూడా వీళ్ళకి లోన్లు ఇస్తలేరు. వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి ఈరోజు కొనుగోలు జరగడం లేదు. కొనుగోలు జరగడం లేదు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆ రోజే కేసీఆర్ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని. అదే జరిగింది. కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చినాయి. దాంతోపాటు బోనస్గా కరప్షన్ కూడా వచ్చింది. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉండును అని మనం యాడ్ చూసినాం. కానీ కాంగ్రెస్ ఎక్కడ ఉంటే కరప్షన్ అక్కడ ఉండును అని చెప్పి ఈరోజు లైవ్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని స్కాములు అండి, ఎన్ని స్కాములు! ఎక్కడ పడితే అక్కడ కరప్షన్. చివరకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న పొట్టగొట్టి ఈరోజు వాళ్ళ జాతీయ కాంగ్రెస్కు మూటలు పంపుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలిచిందంటే ఈ తెలంగాణ రైతుల కష్టార్జితం వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు లోక్సభ ఎన్నికలకు ముందే మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు దోచుకొని జాతీయ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఆ తెలంగాణ రైతుల సొమ్మును ప్రతి రాష్ట్రానికి పంచి లోక్సభ స్థానాలు గెలిచిండు. ఇక మొన్న కేరళలో కాంగ్రెస్ గెలవంగానే ఒకటే జబ్బలు జరుచుకుంటాను, మొత్తం మా రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి వల్లనే మొత్తం గెలిచిందని. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ కాదు, రేవంత్ రెడ్డి స్టార్ డిస్ట్రిబ్యూటరు. ఈ తెలంగాణ సొమ్మును, తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ఖజానాను కొట్టి ఆయన కేరళకు పంపిస్తే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తారు. ఏమన్నా అసలు అర్థం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడితే నిన్న మొన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం మూట కట్టుకొని వచ్చి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగ్చర్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, గురుకులాల విషయం కావచ్చు, లేదా రైతాంగం విషయం కావచ్చు, రైతుల కోసం కొట్లాడింది కేటీఆర్ గారు అనేటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేశం కోసం పోరాడింది ఆ దురంధరులు ఏదైతే మరి తెలంగాణ ద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా తెలంగాణ రక్షణ కోసం కొట్లాడేది తెలంగాణ దురంధరుడు కేటీఆర్ గారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతమందిని జైలు పంపుతారో పంపండి, తప్పకుండా తెలంగాణ రైతుల కోసం ఎంత దూరమైనా మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఆ మొక్కజొన్న టెండర్ ఏదైతుందో దాన్ని ఫైనలైజ్ చేయండి. దాన్ని ఫైనలైజ్ చేసి వెంటనే మరి ఆ కాంట్రాక్టర్లు వచ్చి మార్కెట్ సెంటర్ల కాడ జొన్నలు కొనే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో, నిన్న మా నర్సంపేటలో, మహబూబాద్లో అకాల వర్షాలు వచ్చి, ఈదురుగాళ్ళు వచ్చి పంటలు తీవ్రంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. జొన్నలు అయితే గుడాలు అయిపోతున్నాయి నీళ్ళల్లో దడిచి, అక్కర రాకుండా అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద కక్ష ఉంటే మా మీద కేసులు పెట్టండి, కానీ మా మీద ఉన్నటువంటి కోపంతో మీరు కనుక ఈ రకంగా చేస్తే ఇది తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దళారులు 1600, 1700 కొని మళ్ళీ అదే మార్కెట్లో, అదే ఐకేపీ సెంటర్లో వాళ్ళ పాస్బుక్లు పెట్టుకొని 2300, 2400 అమ్ముకుంటున్నారు. దళారులు బతుకుతున్నారు, దళారులను బతికిస్తున్నది. ఇట్లనే కాలయాపన చేస్తే వీళ్ళకి ఇదే 1600 అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి 2300, 2400 ఐకేపీ సెంటర్ల దగ్గర